పోలీస్వర్గం కథ. ఒక చాకలి స్త్రీకి నలుగురు కోడళ్ళు. కార్తీకమాసం మొత్తం ఆమె ముగ్గురు కోడళ్లతో నదీ స్నానానికి వెళ్లి దీపం పెట్టేది. చిన్న కోడలు పోలీని మాత్రం ఇంటి పనుల కోసం విడిచిపెట్టేది. కాని పోలికి కూడా కార్తీకమాసంలో నదీస్నానం చేసి దీపం పెట్టాలనే కోరిక ఉండేది. ఒకరోజు ఎలాగైనా దీపం పెట్టాలని పోలి నిశ్చయించుకుంది. ఇంట్లో కవ్వానికి అంటుకున్న వెన్నను తీసి పెరట్లోని పత్తికాడతో వత్తిచేసి బావి దగ్గర స్నానం చేసి భక్తితో మార్గశిర పాడ్యమి రోజున దీపారాధన చేసింది. దీపాన్ని ఎవరికీ కనిపించకుండా చాకలి బానతో కప్పిపట్టింది. ఆ భక్తిని చూసి దేవదూతలు స్వర్గవిమానాన్ని తెచ్చి పోలీని బొందితో స్వర్గానికి తీసుకెళ్లారు. అత్తగారు మిగిలిన కోడళ్ళు చూసి ఆశ్చర్యపోయారు. ఆమె వెంటనే వెళ్లాలనుకుని పోలి కాళ్లను పట్టుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై, పోలి ఒక్కరోజైనా నిజమైన భక్తితో దీపం పెట్టింది, అందుకే స్వర్గానికి తీసుకెళ్తున్నాను. మీకు శ్రద్ధలేకపోవడంతో అడవుల్లో పోవాలి అని అన్నారు. ఈ కథను భక్తితో వింటే కార్తీకమాసం మొత్తం పురాణ పఠనం చేసినంత ఫలితం లభిస్తుంది.